ఫస్ట్లో చాలా డర్టీగా ఉండేది కింద గ్రౌండ్స్. హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ గౌతమ్ డానీ. ఈసారి కూడా మళ్ళీ జుట్టు కూడా పట్టించుకోవద్దు, ఎందుకంటే ఈరోజు డేట్ వచ్చేసి ఏప్రిల్ 9th అండ్ అంతే. ఏప్రిల్ 8th నైట్ చర్చ్లో ఒక ప్రేయర్ మీటింగ్ అయిందనమాట. సో ఆ ప్రేయర్ మీటింగ్ వల్ల నైట్ అంతా పడుకోకుండా ఉన్నాం అనమాట. సో పడుకోకుండా ఉండబట్టి ఇంకా మార్నింగ్ ఈ టైమ్స్లో బీచ్ వ్యూ తీయలేదు కదా. చూడండి వెనకాల కొంచెం మీకు లైటింగ్ కనిపిస్తుంది. చాలా అంటే చాలా ప్రశాంతంగా ఉంది రోడ్స్ మొత్తం. కొన్ని పిక్స్ అయితే తీసాను, ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేస్తాను. ఇన్స్టాగ్రామ్లో ఎవరైతే ఫాలో అవ్వలేరో కింద డిస్క్రిప్షన్లోని ఇన్స్టాగ్రామ్ లింక్ ఉంటుంది. ఇన్స్టాగ్రామ్ లింక్ కూడా ఫాలో అయితే ఆ ఫొటోస్ మీకు, నేను అప్లోడ్ చేసిన ఫొటోస్ అన్నీ మీరు చూడొచ్చు. అని అంతే. దీని వచ్చేసి మా అన్నయ్య అనమాట. ఏం చేస్తున్నాడు ఫ్యాన్ చూసి. దీని వచ్చేసి ఇతను అంటే చర్చ్లో మెంబర్ అనమాట. సో అలానే నేను, అన్నయ్య అండ్ ఇంకో అన్నయ్య కూడా వచ్చామన్నమాట. సో ముగ్గురం కలిసి ట్రిపుల్ రైడింగ్. ఇంకో పావు గంట వీళ్ళని బతిమాలించుకోవడానికి టైం పట్టిందనమాట. అండ్ అంతే అక్కడి నుంచి ఉడా పార్క్ దగ్గర నుంచి నడుచుకుంటూ వస్తున్నాం అనమాట హోటల్ దగ్గరికి. బండి ఉడా పార్క్ దగ్గర ఉంది. తిరిగి మరి వెళ్తున్నప్పుడు బండి మీద వెళ్ళిపోతాం అనమాట. చాలామంది వైజాగ్ నియర్ బై అంటే బీచ్ రోడ్కి నియర్ బై ఉన్న వాళ్ళు వచ్చి ఎక్సర్సైజ్ అయ్యి మార్నింగ్ ఎక్సర్సైజ్ అన్నీ చేస్తారనమాట. అసలుకే బాగాలేదు, నైట్ అంతా నిద్ర లేదు కాబట్టి ఫుల్ ఫేస్ అంతా అదొకలాగా డల్గా కనిపిస్తుంది. అండ్ అంతే జుట్టు కూడా సరిగ్గా లేదు, గాలికి ఫుల్ గాలి కూడా వేస్తుంది. జుట్టు సరిగ్గా లేదు కాబట్టి ఇంకా నా ముఖం చూడకుండా కొంచెం షార్ట్స్ తీస్తాను. ఆ షార్ట్స్ చూసి వస్తుంది. నాకు కుక్కలు అంటే మామూలు భయం కాదు. 100కి 99.999 భయమే. ఆ వర్డ్ చెప్పినప్పుడు మీరు అనుకోవాలి ఎంత భయం. బ్రిలియంట్ మార్నింగ్స్ అనమాట. ఇంతకైనా మంచి మార్నింగ్స్ ఉంటాయండి చెప్పండి మన వైజాగ్ పీపుల్కి.
See the crowd. బాబు ఆయన ఒకసారి రేట్ ఎంత ఉంటుంది? 203 ఎరలు కదా. ఏమంకులు ఇవ్వలేదా? 4 ఇవ్వలేదా? ఫ్రెష్ కదా, డిమాండ్ ఉంటుంది. ఎర్లీ మార్నింగ్ షూట్ అంటే షూట్ కాదనుకోండి, జస్ట్ నార్మల్గా వచ్చాము. ఎందుకంటే ఓన్లీ నైట్ అంతా తిరిగేసి ఉన్నాం కాబట్టి ఇంకా మార్నింగ్ పడుకుంటే ఇంకా వేస్ట్ అయిపోద్ది డే మొత్తం. కొంచెమైనా ఉపయోగం ఉంటుందని అలా మార్నింగ్ సరదాగా బీచ్కి వచ్చాం 5 o'clockకి. నాకు తెలిసి నేను తీసిన బీచ్ బ్లాగ్స్లో ఇది కొంచెం నాకు ఇష్టంగా టైం తీసుకున్నాను అనమాట. కష్టపోయేది నాకు ఎలా ఇవ్వలేదు, కాకపోతే మెల్లిగా వచ్చేసాం అనమాట. ఒకసారి క్లీన్గా వెళ్ళి చూపిద్దాం. ఫ్రంట్ కెమెరా ఆన్ చేసి చూపిస్తాను మీకు. ఇదిగోండి ఇట్లా వే అనమాట. ఎక్సలెంట్ ఉంది, వ్యూ మాత్రం మామూలు లేదు. ఎక్సలెంట్ వ్యూ ఉంది. మొత్తం ఇదంతా ఫిషింగ్ హార్బర్ అనమాట.
టోటల్ మొత్తం ఫిషింగ్ హార్బర్. ఇక్కడ ఒక్కొక్క షిప్స్ అన్నీ ఉన్నాయి. కానీ నాకు ఒక డౌట్ ఉంది, అది అయితే ఉంది. ఎందుకంటే ఇప్పుడు ఒక్క షిప్, ఈ షిప్ వెళ్ళాలనుకోండి, నెక్స్ట్ ఈ షిప్ తీయాలి, నెక్స్ట్ ఈ షిప్ వెళ్ళాలంటే ఆ పక్క షిప్ కూడా తీయాలి. అది వీల్ ఉంది కదా, వీల్ ఉన్నారు లోపల, ఎవరు ఉన్నారు. చాలా అయితే చాలా బాగుంది. మళ్ళీ ఎప్పుడు వస్తుందో తెలియదు. ఇప్పుడు చూసారు కదా, మా అన్న అయితే ఫొటోస్ తీసుకుంటున్నాడు. ఇది మొత్తం ఈ వాటర్లో చాలా అంటే చాలా లోతుంటుంది అనమాట. ఇంకా మన ఆ క్రేన్స్ అయితే ఉన్నాయి, మీకు ముందు వీడియోలో చూపించాను కదా. ఆ క్రేన్స్ దగ్గరికి అయితే వెళ్ళినవారు. మా కజిన్, మా అన్నయ్య అక్కడే వర్క్ చేస్తున్నారనమాట. అతనికి కూడా ఒకవేళ ఐడి కార్డు లేకపోతే అతనికి కూడా ఎలా ఉండేది కాదు. ఇది ఉంది చూసారా, ఈ పంపు కింద వాటర్ తోడుకోవడానికి అనమాట. అండ్ అంతే, ఈ బోట్ కింద ఒక ట్యాంక్ ఉంటుంది. కింద మొత్తం వాటర్, మంచి వాటర్ స్టోర్ చేసుకుంటారు. అంటే త్రాగే నీటిని ఈ బోట్ కింద స్టోర్ చేసుకుంటారు అనమాట. ఇది చూసారా, ఈ వల్ల ఈ రోపు పైనుంచి మొత్తం, అంటే ఒకవేళ ఫిషింగ్ చేసినప్పుడు మాన్యువల్ స్ట్రెంత్ సరిపోలేదు అనుకోండి, ఇది యూజ్ చేస్తారు మీరు మిషన్. అండ్ అంతే, ఈ బాక్స్లో ఇది ఉందా, ఇది ఓపెన్ చేస్తే కింద అంతా అండర్ గ్రౌండ్లో ఫిషెస్ అవి స్టోర్ చేస్తారు. అంతే, కింద ఇంజన్ ఉంటుంది. ఎప్పుడైనా ఇంజన్ పాడైపోయినా సరే ఈ లోపలికి వెళ్ళి ఇంజన్ బాగు చేస్తారనమాట. ఇదంతా డ్రైవర్ ప్యాలెస్ అనమాట. ఆ డ్రైవర్ ప్యాలెస్, కిచెన్, అండ్ అంతే పడుకోవడం కూడా రాత్రి ఇక్కడ పడుకుంటారనమాట. మొత్తం ఇది ఒక చిన్న హౌస్ లాగే ఉంటుంది బోట్లో. వీళ్ళు ఇప్పుడు ఫిషింగ్కి వెళ్ళిపోయి ఒక 2-3-4 డేస్ వరకు సముద్రంలో ఉండి తర్వాత వస్తారనమాట. Hey, what happened? Denied. Nope. You suck! Everybody put your hands in the air. Get over here! Toasty! Ha! Gay!